ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో కనిపిస్తుంది. ఒక మధురమైనటువంటి సాహిత్య ప్రయాణం. దాదాపు ఒక దశాబ్ద కాలంగా తెలుగు వెలుగు సాహిత్య వేదికలో ఆమె ఎన్నో రచనలు చేశారు. కేవలం కవులంటే ఒక వచన కవిత్వము లేక వివిధ ప్రక్రియల్లో కవిత్వం రాయడము వారి పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ పోచం సుజాత మాత్రం అద్భుతమైనటువంటి సాహితీ ప్రయాణం భక్తి ప్రయాణంగా జరుగుతుంది. మనిషితో మాట్లాడుతుంది మాట, కానీ పాట మనసుతో మాట్లాడుతుంది. పాట మనసుతో మాట్లాడటమే కాదు, మనిషిని పలకరిస్తుంది, మనిషి హృదయంలో తొలిగి చూస్తుంది, వారిని కదిలిస్తుంది. ఆ కదిలిస్తూ ఏం చేస్తుందో తెలుసా? నవచైతన్యానికి నడిపిస్తుంది. అందుకే పాటలో ఉన్నటువంటి గొప్పతనం మాటలో లేదు. అందుకే ఒక ఆరుద్ర గారు కానివ్వండి, శ్రీశ్రీ గారు కానివ్వండి, దాశరథి గారు కానివ్వండి, పాటల ప్రపంచంలో వారు ఊరలాగే పాటలు ఒక భక్తిభావం వైపు నడిపిస్తాయి. అటువంటి గొప్ప పాటించుకున్నటువంటి పోచం సుజాత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భయం భయం భయం, మనిషి భయం కుప్పెట్లో బతుకుతున్నాడు. ఈ భయం నుంచి బయటపడాలంటే మనం చేయవలసింది ఒకటే, ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. భక్తి పాట రచించినటువంటి పోచం సుజాత గారికి ధన్యవాదాలు. ఇక ఇందులో ప్రధానంగా అష్టాదశ శక్తిపీఠాల గురించి రాశారు. 18 శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి 18 శక్తిపీఠాల గురించి ఆమె చెప్పినప్పుడే అది సకల జనుల సకల దేవత ఆరాధన అయింది. రెండో విషయం, తెలంగాణ బతుకు, తెలంగాణ యాస, తెలంగాణ శ్వాస ఎక్కడుంది అంటే అది కేవలం గ్రామ దేవతల నడిపొట్టులో ఉంది. ఆ గ్రామ దేవతల గురించి ఆమె ఎలా గురించాలి? ఇది అంటే మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం. కాబట్టి భక్తి పారవశ్యంతో అద్భుతమైనటువంటి పాట రచించినటువంటి పోచం సుజాత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలోని మీకు ధన్యవాదాలు.